యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆలేరు మున్సిపాలిటీలోని వార్డుల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యలు చేపట్టారు సిబ్బంది. వరద తగ్గడంతో ఇండ్లలో బురదను క్లీనింగ్ చేస్తున్నారు. వరద బాధితులను యాదాద్రి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేము ఎవరికి కదిలించినా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. నిద్రలు లేవు. రాత్రి ఇళ్లలోకి నీళ్లు పోయినాయి. ఆర్డీఓ గారి గుర్తులు మాట్లాడినా, ఎంఆర్ఓతో మాట్లాడినా. ఆర్డీఓ గారు కూడా రాత్రి పర్యవేక్షణలో మా కార్యకర్తలు కలవడం జరిగింది. ఉదయం కూడా ఆర్డీఓ గారితో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్లస్ అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. 10 రోజుల కిందనే మున్సిపల్ కమిషనర్ గారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాల్వ దానికి సంబంధించిన ఎక్లాన్మెంట్ కూడా మా పార్టీ దగ్గర కబ్జాకు గురైంది. ఇది ఇబ్బందికరంగా అవుతుంది. రేపు వరదలు వస్తాయి. ఎప్పుడు ఎవరు అందినా గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు కూడా అదే మాట్లాడు, మేము చేపిస్తున్నామని. ఇవాళ వచ్చింది సార్ మళ్ళీ అంటారు. మేము వాళ్ళకి ఒకటే చెప్పినాం, మా భారతీయ జనతా పార్టీతో పోరాడతాం, అధికారుల మీద ఒత్తిడి తెస్తాం. ఏమని 3 రోజులు క్యాంపు పెడతాం, వరద బాధలు అందరూ ఆదుకుంటాం, తక్షణ సాయం అందిస్తాం. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారిని, అధికారులు. వాళ్లకు నష్టపరిహారం రాత్రి ఎంత నష్టం, నిత్యావసర సరుకులు సప్లై చేయండి. భోజనాల తర్వాత విషయం శుద్ధి చేయడానికి ఇంటికి 15 రూపాయలు ఇవ్వాలండి. దానికంటే మొదలు డబ్బులు ఇచ్చిరు, మీకు ఎంత ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. మీరు రాత్రి ఇక్కడ పర్యటించారు, ఫైర్ సిబ్బంది కూడా దించారు. వారికి కూడా ఫైర్ సిబ్బంది సేవలు కూడా మేము గుర్తించినాం. మున్సిపల్ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ పనుల నిమగ్నమయ్యారు. వారితో పాటు మా కార్యకర్తలు చాలా సంతోషకరం. ప్రజలకు మనోధైర్యం వేయడాన్ని మేము ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని అధికారిని డిమాండ్ చేసేదంటే శాశ్వత పరిష్కారం కనుక్కోమంటున్నాం. కబ్జాకు గురైంది ఎక్కడ ఉన్నాయో కూలగొట్టని అంటున్నాం. దీనికి మ్యాప్ల ప్రకారం, రెవెన్యూ మ్యాప్ ప్రకారం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ముందు ఉండాలి, రెవెన్యూ అధికారులు ముందు ఉండాలి. వారికి ఫుల్ సపోర్ట్గా ఎమ్మెల్యే ఉండాలంటున్నాం. ఎవరికి కూడా ఇబ్బంది కలగజేయకుండా, మరి ముప్పు గురి కాకుండా శాశ్వత పరిష్కారం కనుక్కుని దాని నిధులు కేటాయించవలసింది ఎమ్మెల్యేనే. దాని మీద దృష్టి పెట్టమంటున్నాం.